భారతదేశంలో దేవాలయాలకు ఒక ప్రత్యేకమైన పవిత్రత ఉంది. అవి మన వారసత్వ సంపదకి, ఆధ్యాత్మిక శోభకు, మన వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. భారతదేశ హైందవ సంప్రదాయంలో, సనాతన ధర్మంలో ఎంతోమంది దేవుళ్ళు, పురాణాలు, ఇతిహాసాలు ఉన్నాయి. కానీ వాళ్ళందరిలో శ్రీరామునికి, అతని చరిత్రకి ఉన్న స్థానం అనిర్వచనీయం. శ్రీరాముని జీవితం అందరికీ ఒక ఆదర్శప్రాయం. శ్రీరాముడి చరిత్రని, రామాయణ మాధుర్యాన్ని మన తరానికి తెలిపే ఎన్నో దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి. అలాంటి 3వ శతాబ్దానికి చెందిన ఒక మహత్తరమైన దేవాలయాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాం. అది ఒక పురాతన దేవాలయం. శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై అరణ్యవాసానికి వెళ్లక ముందు కాలం నాటి దేవాలయం. ప్రపంచంలోని హనుమంతుడు లేని రామాలయం, మన చారిత్రక వైభవానికి తార్కాణం. ఆంధ్రుల భద్రాచలంగా పేరొందిన దేవాలయం, ఎంతో శిల్ప సంపద కలిగిన ఆ దేవాలయమే ఒంటిమిట్ట. ఒంటిమిట్ట దేవాలయం దర్శించాలనుకుంటున్నారా? అయితే పదండి. నేటి కడప జిల్లాలో కడప పట్టణానికి కేవలం 26 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం. ఒంటిమిట్ట దేవాలయ సువిశాల ప్రాంగణం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఉన్న 4 ప్రధాన గోపురాలు ఎంతో ఆకర్షణగా ఉంటాయి. ఈ ఆలయం యొక్క విశేషాలను ఈ ఆలయ అర్చకుల మాటల్లోనే విందాం. ఏకశిలాపురాధామా స్తోమదయాంభోధి సోమసుందర నామా నీ కారుణ్య కటాక్షం దాకల్పగలది ఒంటిమిట్ట దశరథరామా. శ్రీ కోదండరామస్వామి దేవస్థానం, ఒంటిమిట్ట, కడప జిల్లా. ఈ యొక్క కోదండరామస్వామి యొక్క మహత్యం ఏమనగా, ఇక్కడ శృంగి మహర్షి, భృగుండ మహర్షి అనే 2 ఋషులంతా యజ్ఞయాగాలు, హోమాలను చేస్తూ ఉంటే, రాముల వారు ఉన్న సమయంలో ఈ యొక్క ప్రాంతాన ఉన్నటువంటి రాక్షసులంతా వచ్చి అడ్డగిస్తున్నారన్నమాట. పూజా కైంకర్యాలు, హోమాలు జరగకుండా అలా అడ్డగిస్తుంటే ఆ యొక్క బాధ భరించలేక ఋషులు అయోధ్యకి వెళ్ళి రాముని ప్రార్థిస్తే, రాముల వారు, లక్ష్మణస్వామి, సీతాదేవి వచ్చి ఈ యొక్క ప్రాంతాన ఉన్నటువంటి రాక్షస సంహారం అంతా చేసి ఇక్కడే కొన్ని రోజులు నివసించి ఆ యొక్క యజ్ఞయాగాలు పూర్తయిన తర్వాత తిరిగి అయోధ్యకు వెళ్తూ ఉంటే, ఋషులు మీరు ఇక్కడే ఉండండి స్వామిని ప్రార్థిస్తే, నేను ఉండలేను, నా యొక్క స్వరూపంగా ఇక్కడ వెలుస్తారని చెప్పి ఈ విధంగా వెలిసి తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతారండి. తర్వాత దీని త్రేతాయుగంలోనే జామవంతుల వారు ఆరాధించారు. సీతాదేవి, రాముల వారు అరణ్యవాసానికి పోకముందే, రామాయణం దొరకముందే ఈ యొక్క నిర్మాణం జరిగింది. అప్పటికి హనుమంతుల వారు పరిచయం కలదు కాబట్టి లోపల సన్నిధిలో హనుమంతుల వారు ఉండరు. రామ, లక్ష్మణ, సీత మాత్రమే ఉంటారండి. తర్వాత ఈ యొక్క గ్రామానికి ఒంటిమిట్ట అని పేరుంది. వంటడు, మిట్టుడు అనే 2 బోయవాళ్ళు అన్నదమ్ములు దొంగతనాలు చేసి లోపల దాచుకుంటూ ఉండేవాళ్ళు. ఇదంతా అడవి ప్రాంతంగా ఉండి దేవాలయం మొత్తం ఒక కొండ గుహగా ఉండేది. అలా ఉండి దాచుకుంటూ ఉంటే స్వామివారు ప్రత్యక్షమై, నా సేవా భాగ్యం చేయండి, మీరు మంచిగా మారండి అని మంచి విషయాలు బోధిస్తే, వారు మారి యొక్క దేవాలయం ఉందని చెప్పి, గుహలో రాముల వారు ఉన్నారని చెప్పి గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులకి అందరికీ ప్రచారం చేస్తూ వస్తారు. అప్పటి నుంచి భక్తులు రావడం, టెంకాయలు కొట్టుకోవడం, పూజలు చేస్తూ వస్తారండి. వాళ్ళ ద్వారా మన అందరికీ తెలిసింది కాబట్టి గ్రామానికి ఒంటిమిట్ట అని పేరు ఏర్పడింది. ఈ మహత్యమంతా విని 11వ శతాబ్దంలో చోళరాల గుడి కట్టించారు. గుడి కట్టి 1000 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి స్వామివారి యొక్క పూజా కైంకర్యాలు పాంచరాత్రోక్తంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారికి శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ఆంధ్ర, తెలంగాణ విడిపోయిన తర్వాత మన యొక్క రాష్ట్ర గవర్నమెంట్ ద్వారా లాంఛనాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అది విశేషం. ప్రతి పౌర్ణమి పూట స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది. స్వామివారికి శనివారం పూట తిరుమంజనం జరుగుతూ ఉంటుంది. ఎంతో మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ